మనకి రేపు 23 నుంచి ఇంగ్లాండ్తో 4th టెస్ట్ జరగబోతోంది కదా. మరి దీనికి సంబంధించి ఆల్రెడీ మన వాళ్ళు ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేశారు. మరి ఈ ప్రాక్టీస్ సెషన్లో ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి ఇండియాకి. అదేంటంటే హర్షదీప్ సింగ్కి ఈ ప్రాక్టీస్ చేసే సమయంలో అతను వేలికి బాల్ తగిలి దాని నుంచి రక్తం వచ్చిందనమాట. మరి దానికి సంబంధించి ఆల్రెడీ విజువల్స్ కూడా మనకు బయటకు వచ్చినాయి. సో దానికి ఫిజియో కూడా కట్టుకట్టినట్టు ఒక విజువల్ కనిపించింది అనమాట. అయితే మరి ఇప్పుడు కనుక మనకి హర్షదీప్ సింగ్ ఏదైనా గట్టి ఇంజూరీ అయిందంటే, బౌలింగ్ సరిగ్గా వేయలేకపోయాడు అంటే ఖచ్చితంగా మనకి రేపు 4th టెస్ట్లో మనకి ఇబ్బంది ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే 4th టెస్ట్లో మరి బుమ్రా ఆడతాడా లేదంటే రెస్ట్ ఎత్తారా అనేది ఇప్పటికి కూడా మనకు క్లారిటీ లేదు. ఒకవేళ కనుక బుమ్రా ఆడకపోతే నెక్స్ట్ మనకు ఉన్న ఆప్షన్ హర్షదీప్ సింగే కాబట్టి మరి అతనికి పెద్ద ఇంజురీ అవ్వకూడదనే కోరుకుందాం. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ టెస్ట్లో ఒక పక్కన రిషబ్ పంత్ కూడా అతను కూడా లాస్ట్ టెస్ట్లో ఇంజూరీ అయింది కదా. సో మరి అయినా సరే ఆ ఇంజురీ పక్కన పెట్టి మరి మ్యాచ్ ఆడాడు. సో మరి ఆ ఇంజురీకి సంబంధించి అతని ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి కూడా మనకి ఇంకా అప్డేట్ లేదు. సో మరి వీళ్ళిద్దరు కనుక కోలుకుంటే మరి ఇండియన్ టీంకి ప్రజెంట్ అయితే ఎటువంటి డోకా లేదనైతే చెప్పాలి.